తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మార్చి నెలలో ఈ కమిషన్ ఏర్పాటు చేసినారు. అది దీని పరిశీలనలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుది, రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దాన్ని, ఇంకోటి మూడోదేమో ఇక్కడిది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. టెండర్లు పిలవకుండా ఈ కాంట్రాక్ట్ కూడా ఉంది. దీని కాకుండా ఈ భద్రాద్రి పవర్ స్టేషన్ వరకు ఒక సాంకేతికపరమైన విషయం, అంటే సబ్ క్రిటికలా సూపర్ క్రిటికలా దాని గురించి వచ్చిన తర్వాత అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు అంటే రిక్వెస్ట్ లెటర్స్. ఎవరెవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో భాగస్వాములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తరాలు రాసి మీ అభిప్రాయం చెప్పుకోలేదు. దాదాపు అందరు కూడా చెప్పినారు. అది దానికి ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి దానికి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కొంత సమయం ఎందుకు ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందని ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా అభిప్రాయాలు వచ్చినాయి. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక హియరింగ్, ఎవరెవరైతే దానికి వాంగ్మూలం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసి గవర్నమెంట్ నిర్ణయించిన సమయ పరిధిలోనే రిపోర్ట్ కూడా ఇప్పుడైతుంది. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పవర్ ప్లాంట్ స్టేజ్ ఎక్కడ చూసుకున్నది చీఫ్ ఇంజనీర్ గారు, మిగతా అదర్ స్టాఫ్, బిహెచ్ఎల్ అధికారులు కూడా వాళ్ళందరూ పవర్ ప్లాంట్ చూపించినారు. అది వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఫస్ట్ యూనిట్ వచ్చి దాని విద్యుత్ ఉత్పాదన ఆగస్టులో మొదలు పెడుతుంది, సెకండ్ యూనిట్ సెప్టెంబర్లో, మిగతా 3 యూనిట్లకు ఒక 6 నెలల తర్వాత ఆ క్రమంలో అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా నోట్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.